ఒకే రోజు విడుదలైన తల అండ్ దళపతి సినిమాలు మరియు వాటి బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. తల అజిత్ కుమార్ మరియు దళపతి విజయ్ ఇద్దరు కోలీవుడ్లో ప్రముఖ నటులు, పరిశ్రమలో చాలామంది అభిమానులను కలిగి ఉన్నారు. 1990 దశకంలో అజిత్ మరియు విజయ్లు వరుసగా అమరావతి అండ్ నాలయ తీర్పు చిత్రాలతో తమిళ చిత్ర పరిచయం కాగా, ఈ సినిమాలకు ముందే విజయ్ కొన్ని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. విజయ్ని తన తండ్రి అయిన దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ పరిచయం చేయగా అజిత్ స్వయం కృషితో వచ్చాడు. అజిత్ ఫస్ట్ ఫిలిం ప్రేమ పుస్తకం సినిమాతో తెలుగులో మెయిన్ లీడ్గా గొల్లపూడి డైరెక్షన్లో మూవీ స్టార్ట్ చేసిన ఫస్ట్ మాత్రం అమరావతి అనే తమిళ మూవీ రిలీజ్ అయ్యింది. అమరావతి జూన్ 4, 1993లో విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్గా వెట్రి మూవీతో ఇంట్రడ్యూస్ కాగా, డెబ్యూట్ యాజ్ ఎ లీడ్ యాక్టర్గా నాలయ తీర్పు, బట్ ఇది ఆశించినంతగా ఆడలేదు, ఫ్లాప్ అయింది. రాజావిన్ పర్వలై 5 ఆగస్టు 1995లో రిలీజ్ అయిన మూవీలో విజయ్ మెయిన్ యాక్టర్గా, అజిత్ ఫ్లాష్ బ్యాక్లో స్పెషల్ అపీరెన్స్ ఇస్తాడు. మూవీ కూడా సరిగా ఆడలేదు. వీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన ఒకే ఒక చిత్రం అని చెప్పొచ్చు. 1996లో అజిత్ 4 సినిమాలు మరియు విజయ్వి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ ఫస్ట్ పోటీ వచ్చి 1996లో వాన్మతి అండ్ కోయంబత్తూర్ మాఫియాతో మొదటి గొడవ జరిగింది. 2 సినిమాలు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ని కలిగి ఉన్నాయి మరియు థియేటర్లో 2 సినిమాలు 100 రోజులు పైగా ప్రదర్శించబడ్డాయి. ఈ 2 సినిమాలు 1996 ఏడాదిలోనే బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. రెండోసారి 18 ఫిబ్రవరి 1996లో పువే ఉనక్కగా అండ్ కల్లూరి వాసల్ 2 సినిమాలు సేమ్ డేట్లో రిలీజ్ అయ్యాయి. అజిత్ విజయ్లు సినిమాలు ఒకే ఏడాది రెండోసారి ఢీకొన్నాయి. విజయ్ నటించిన పువే ఉనక్కగా తమిళ ప్రేక్షకుల విపరీతమైన ఆదరణ పొందింది. ఇది ఇప్పటికీ విజయ్ కెరీర్లో ముఖ్యమైన చిత్రం మరియు 150 రోజులుగా పైగా థియేటర్లో ప్రదర్శించబడింది. కానీ కల్లూరి వాసల్ సినిమాలో నటుడు అజిత్ లీడ్ క్యారెక్టర్ కాదు. దీంట్లో ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. మూడవసారి వీరిద్దరు కాదలుక్కు మర్యాదై అండ్ రెట్టై జడై వయసు 19 డిసెంబర్ 1997లో విజయ్ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్ నటించిన రెట్టై జడై వయసు 12 డిసెంబర్ 1997. వారం రోజుల గ్యాప్లో 2 సినిమాలు విడుదలయ్యాయి. ఈ వివాదంలో విజయ్ సినిమా 150 రోజుల పాటు ఆడింది అండ్ భారీ విజయాన్ని అందుకుంది. అయితే అజిత్ సినిమా మాత్రం పరాజయం పాలైంది. 1998లో అజిత్వి 4 సినిమాలు మరియు విజయ్ 3 సినిమాలు రిలీజ్ అయిన 1998 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయినాయి. విజయ్ నటించిన నీలవేవ, అజిత్ నటించిన ఉన్నీదతిల్ ఎన్నై కొడితేన్. దీంట్లో నవరస నాయకన్ కార్తిక్ ప్రధాన పాత్రలు నటించిన అజిత్ అండ్ కార్తిక్ ఇద్దరు కలిసి నటించారు. 1998లో విడుదలై ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. 14 ఆగస్టు 1998 ఒకరోజు గ్యాప్లోనే నటుడు విజయ్ నటించిన నీలవేవ సినిమా విడుదలైంది. కానీ ఈ వివాదంలో విజయ్ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. 5వసారి వీరిద్దరూ 1999లో పోటీ పడ్డారు. 1999లో విజయ్వి 4 సినిమాలు అండ్ అజిత్వి 6 సినిమాలు రిలీజ్ అయినాయి. 1999 అజిత్కి కలిసొచ్చిన సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ ఏడాదే వాలి సినిమా రిలీజ్ అయింది. జనవరి 29, 1999లో అజిత్ నటించిన ఉన్నై తేదీ మరియు విజయ్ నటించిన తులదా మనం తులం విడుదలయ్యాయి. అజిత్ నటించిన ఉన్నై తేదీ 100 రోజులు పైగా విజయవంతంగా ప్రదర్శించబడింది మరియు విజయ్ యొక్క తులదా మనం తులం 150 రోజులు పైగా విజయవంతం కావడంతో 2 చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కానీ 1999లో అజిత్కి కలిసొచ్చిన సంవత్సరం. వాలి 1999 ఏప్రిల్ 30న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షను అందుకుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ఎస్జే సూర్య ఈ సినిమాతోనే డైరెక్టర్గా తమిళ పరిశ్రమకి పరిచయం అయ్యాడు. అజిత్కి ఈ సినిమాకి బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు దక్కగా, జ్యోతికకి బెస్ట్ డెబ్యూ ఫీమేల్ అవార్డు అందింది. వీరిద్దరు 6వసారి 2000 సంవత్సరంలో పోటీ పడ్డారు. అజిత్ నటించిన ఉన్నై కోడి ఎన్నై తరువేన్ మరియు విజయ్ నటించిన ఖుషి సినిమాలు
మే 19, 2000 సంవత్సరంలో 2 సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఈ పోటీలో విజయ్ నటించిన ఖుషి ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. 1999లో రిలీజ్ అయిన వాలి సినిమాలో ఎస్.జె. సూర్య విజయ్ని ఉద్దేశించి ఎటువంటి డైలాగ్ పెట్టలేదు, కానీ విజయ్ అజిత్ సినిమాల యొక్క డైలాగ్ వారు ఖుషి సినిమాతోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇదివరకు వీరిద్దరు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి, కానీ డైలాగ్ను మాత్రం ఖుషి సినిమా నుంచే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఎస్.జె. సూర్య ఈ సినిమాలో ఒక డైలాగ్ విజయ్తో చెప్పిస్తాడు. అది కావాలని చెప్పించాడో లేదా మరి సినిమా బాగా చెప్పించాడో తెలియదు, కానీ అది అజిత్కి కౌంటర్గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అజిత్ని పాయింట్ చేస్తూ, నన్ను కాదు కదా నా ఇమేజ్ని కూడా నువ్వు ఏం చేయలేవు అన్నట్టు ఉంటుంది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. సినిమా కట్ చేస్తే ఖుషి సినిమా కట్ చేస్తే బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాతోనే డైలాగ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఒక రకంగా ఎస్ఎస్సీల సినిమాతోనే డైలాగ్ వార్ అయింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీరిద్దరు 2001లో రిలీజ్ అయిన అజిత్ సినిమా దీనా, విజయ్ యొక్క సినిమా ఫ్రెండ్స్ సినిమాలు ఒకే తేదీన విడుదలయ్యాయి. ఈ 2 సినిమాలు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ కలిగి ఉన్నాయి మరియు థియేటర్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. దీనా అండ్ ఫ్రెండ్స్ 2 ఆ సంవత్సరపు బాక్సాఫీస్ విజయాలుగా పరిగణించబడ్డాయి. ప్రధానంగా అజిత్ యాక్షన్ మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా దీనా కాబట్టి ఈ 2 సినిమాలు స్టార్లకు చెప్పుకోదగ్గ సినిమాలు. మురుగదాస్ దర్శకత్వం వహించిన దీనా సినిమాతోనే అజిత్కి తల అనే పేరు వచ్చింది. అయితే ఖుషి మూవీలో డైలాగ్కి కౌంటర్గా దీనా మూవీలో మురుగదాస్ ఒక డైలాగ్ రాశాడు. అది ఓ సాంగ్ వచ్చే ముందర అజిత్ ముందర ఒక వ్యక్తి డాన్స్ చేస్తుంటే పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్ తల ఉన్నప్పుడు తోక లోపకూడదు అనే మాదిరి డైలాగ్ చెప్తాడు. సింహం ఉన్నప్పుడు తోక జరపకూడదు అనే మీనింగ్తో ఈ డైలాగ్ ఉండడంతో విజయ్ యొక్క ఫ్యాన్స్ చాలా మండిపడ్డారు. తర్వాత 2002లో రిలీజ్ అయిన రెడ్ మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. సినిమాలో హీరో ఎప్పుడు చూసిన డైలాగ్ వారింగ్ ఇస్తున్నప్పుడు అది అలా ఉండు, అది అక్కడ ఉండు, అది అది అని సినిమా మొత్తం ఈ డైలాగ్ మారిపోతుంటుంది. రెడ్ సినిమాలో ఈ సినిమా కౌంటర్గా విజయ్ యొక్క యూత్ సినిమాలో కౌంటర్ డైలాగ్గా ఏందిరా అది ఇది ఒక రౌడీని కొట్టుకుంటూ ఇలా అంటాడు, ఏందిరా అది ఇది ఇది అది. ఈ డైలాగ్ డైరెక్ట్గా అజిత్ని కౌంటర్ చేసినట్టుగా ఉంటుంది. వీరిద్దరూ 2002 సంవత్సరంలో 8సారి పోటీ పడ్డారు. 2002 సంవత్సరంలో విజయ్ నటించిన భగవతి మరియు అజిత్ నటించిన విలన్ సినిమాలు నవంబర్ 4, 2002న విడుదలయ్యాయి. ఈ 2 చిత్రాలు అభిమానుల నుండి మంచి ఆదరణ పొందాయి. విజయ్ నటించిన భగవతి భారీ పరాజయం పాలైనప్పటికీ అజిత్ నటించిన విలన్ పెద్ద విజయం సాధించింది. ఈ 2 చిత్రాలలో విజయ్ నటించిన భగవతి పరాజయం పాలైనప్పటికీ అజిత్ నటించిన విలన్ మాత్రం పెద్ద విజయం సాధించింది. అతని అభిమానులు పండుగ జరుపుకునే లాంటి సినిమా. 2003లో రిలీజ్ అయిన పుదియ గీతై మూవీలో దీనా మూవీ డైలాగ్కి కౌంటర్గా 2003లో రిలీజ్ అయిన విజయ్ యొక్క సినిమా పుదియ గీతై మూవీలో దీనా మూవీ డైలాగ్ కౌంటర్గా ఒక స్ట్రాంగ్ డైలాగ్ ఉంటుంది. నీ తలని తోకని మొండాన్ని తీసుకొనిరా, నేను ఇక్కడే ఉంటాను అని ఈ డైలాగు తమిళ ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు సృష్టించింది. వీరిద్దరూ 9వసారి 2003న పోటీ పడ్డారు. తిరుమల సినిమాతో విజయ్, ఆంజనేయ సినిమాతో అజిత్ ఇద్దరు 2003 అక్టోబర్ 24న సేమ్ డేట్లో వీరి సినిమా విడుదల చేశారు. అజిత్ యొక్క ఆంజనేయ భారీ పరిచయం పాలైనప్పటికీ విజయ్ యొక్క తిరుమల కొంతవరకు లాభదాయకంగా ఆడింది. తిరుమల మూవీలో లారెన్స్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తాడు ఓ సాంగ్లో. ఎన్నతల అందరూ నాతో పోటీ పడడానికి భయపడుతుంటే నువ్వు మాత్రం నాతోనే పోటీ పడతావు కదా, అదే నాకు నీలో బాగా నచ్చింది అని డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ డైరెక్ట్గా అజిత్ కౌంటర్ చేస్తూ ఉంటుంది. తిరుమల మూవీకి కౌంటర్గా అజిత్ 2004లో రిలీజ్ అయిన మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. తమిళ్లో కొండ అని అర్థం. జన మూవీలో ఏందిరా కొండ, కొండ పగిలితే రాయి, రాయి పగిలితే మట్టిరా అని వార్నింగ్ డైలాగ్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా విజయ్ని కౌంటర్ చేస్తూ ఉంటుంది.
ఇదే తిరుమల మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, గెలిపోవటములు ఒక చక్రం రా, గెలిచినోడు ఓడుతాడు, ఓడినోడు గెలుస్తాడు, అది తిరుగుతూనే ఉంటుంది. దీనికి కౌంటర్గా మళ్ళీ చిన్న మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, పైకి కిందకి పోయి రావడానికి నా జీవితం ఒక చక్రం, 6 చక్రం కాదురా, ఎన్ని ఓటములు వచ్చినా సరే నా జీవిత ప్రయాణం ఆగదు అని నేరుగా విజయ్ని టార్గెట్ చేస్తూ డైలాగ్ ఉంటుంది. ఇక్కడే మనం ఎస్జే సూర్య గురించి చెప్పుకోవాలి. అసలు ఎస్జే సూర్యకి ఈ గొడవకి ఏంటి సంబంధం? ఎస్జే సూర్య ఫస్ట్ తమిళ ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అజిత్కి క్లోజ్ అయ్యి అజిత్కి స్టోరీ చెప్పి వాళ్ళే సినిమాని తీసి ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ కొట్టి మెయిన్ డైరెక్టర్ అయిపోయాడు. ఎస్జే సూర్య 2000 సంవత్సరంలో విజయ్తో ఖుషి సినిమా తీసి 2001 సంవత్సరంలో పవన్ కళ్యాణ్తో ఖుషి సినిమా తీసి అక్కడ హిట్ కొట్టి అదే ఖుషి సినిమాని హిందీలో డబ్ చేసి అక్కడ హిందీలో పెద్దగా ఆడలేదు. ఎస్జే సూర్య తర్వాత తెలుగులో మహేష్ బాబు అండ్ తమిళ్లో అజిత్తో ఒక సినిమా ప్లాన్ చేస్తాడు. అదేదో సినిమా కాదు, తెలుగులో నాని అండ్ తమిళ్లో వచ్చేసి న్యూ మూవీ. అసలే అజిత్ ఫ్లాప్లో ఉండగా విజయ్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. అజిత్కి న్యూ స్టోరీ నచ్చింది కానీ హీరోయిన్గా సిమ్రాన్ బదులుగా జ్యోతికను పెట్టమన్నాడు. ఇక్కడే ఒక మిరాకిల్ జరిగింది. ఎస్జే సూర్య వెళ్ళి సిమ్రాన్కి అజిత్ మీ బదులుగా జ్యోతికను మూవీలో పెట్టమన్నాడు అని చెప్పగానే సిమ్రాన్ ఎస్జే సూర్య చెప్పిన మాటలకి విని షాక్ అయి నన్నే సినిమాలోంచి తీసేయమంటాడా అని అజిత్ మీద కోపంతో ఎస్జే సూర్యని యాక్ట్ చేయమని చెప్పగా ఎస్జే సూర్యని యాక్ట్ చేయమని చెప్పి నీకేం తక్కువ, నువ్వు కూడా యాక్టర్ కదా, నువ్వే యాక్ట్ చేయి, నేను నీ పక్కన హీరోని యాక్ట్ చేస్తాను అని ఎస్జే సూర్యకి చెప్పడంతో అసలే యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఎస్జే సూర్య చిన్నప్పటి నుంచి నేను పెద్ద యాక్టర్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎస్జే సూర్యకి కూడా హీరో అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక. సిమ్రానే యాక్ట్ చేయడంతో హీరో అజిత్ని కాదని ఎస్జే సూర్య మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తాడు. తెలుగులో మహేష్ బాబుతో నాని అండ్ తమిళ్లో ఎస్జే సూర్య న్యూ అనే టైటిల్తో చేసిన తెలుగులో ఈ సినిమాను మే 14, 2004 మహేష్ బాబుతో తీసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అవడంతో తమిళ్లో జూలై 9, 2004లో రిలీజ్ చేసిన అక్కడ ప్రజలు మాత్రం ఈ సినిమాకి ఘన విజయాన్ని అంటగట్టారు. దీంతో అజిత్కి ఎస్జే సూర్యకి అండ్ అజిత్కి సిమ్రాన్కి గొడవ జరగడం, ఎస్జే సూర్య హీరో అవ్వడం, సిమ్రాన్ ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఎస్జే సూర్య విషయాన్ని పక్కన పెడితే అజిత్ అండ్ విజయ్ సినిమాలు ఒకరినొకరిని పోటీ పడుతూనే ఉన్నాయి. 2004 ఏప్రిల్ 17లో రిలీజ్ అయిన గిల్లీ మూవీ ఒక్కడికి రీమేక్ వచ్చిన గిల్లీ మూవీ 17 ఏప్రిల్ 2004 రిలీజ్ అయ్యింది. దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, కబడ్డీ ఆడొచ్చు, క్రికెట్ ఆడొచ్చు, కప్పెక్కలు ఆడొచ్చు, కానీ అహంకారంతో ఆడకూడదురా, అలా ఆడితే అందరి ముందు పల్టి పడతావు. ఈ డైలాగు అజిత్ని కౌంటర్ చేస్తూ ఉంటుంది. ఈ డైలాగ్కి కౌంటర్గా 2004 నవంబర్ 12న రిలీజ్ అయిన అట్టహాసం సినిమాలో దీంట్లో ఒక సాంగ్లో నేను స్వయం కృషితో ఇండస్ట్రీకి వచ్చాను, విజయ్ వాళ్ళ ఫాదర్ వల్ల ఇండస్ట్రీకి వచ్చాడు అనే చరణం ఉంటుంది. అన్నట్టు విజయ్ని నేరుగా టార్గెట్ చేసినట్టు ఉంటుంది ఈ డైలాగ్. అదే మూవీ అట్టహాసంలో టైటిల్ సాంగ్లో ఒక లైన్ ఉంటుంది, అదేంటంటే నేను హిట్లర్లా ఉంటాను, బుద్ధిన్లా ఉంటాను, నీకేంటిరా అని. ఇది కూడా నేరుగా విజయ్ని టార్గెట్ చేసినట్టుగా ఉంటుంది. దీనికి కౌంటర్గా విజయ్ తన సచిన్ సినిమాలో ఒక సాంగ్లో నువ్వు హిట్లర్లా కాదు, బుద్ధిలా కాదురా, నువ్వు నీలా ఉండరా, అది సహజంగా ఉంటుంది అని సాంగ్ చరణంతో అజిత్కి నేరుగా కౌంటర్ ఇస్తాడు. వీరిద్దరూ 10వసారి 2006 సంవత్సరంలో పోటీ పడ్డారు. 2006 జనవరి 4న ఆది సినిమాతో విజయ్, పరమశివన్ సినిమాతో అజిత్ తన యొక్క 2 సినిమాను ఒక్కరోజు గ్యాప్లో విడుదల చేశారు. పరమశివన్ 14 జనవరి 2004 రిలీజ్ అయితే విజయ్ యొక్క ఆది జనవరి 15, 2006 విడుదలయ్యాయి. ఆది భారీ పరాజయాన్ని చూడగా అజిత్ యొక్క పరమశివన్ కొంతవరకు లాభపడింది. విజయ్ ఒక ఫైట్ సీన్లో రౌడీని కొడుతూ, రే నువ్వు ఏమైనా తలవా, వీళ్ళందరికీ లీడర్వా అని కొడుతూ కౌంటర్ ఇస్తాడు. ఇది నేరుగా అజిత్ని కౌంటర్ చేసినట్టుగా ఉంటుంది. ఇది
తమిళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపింది. తర్వాత అభిమానుల మధ్య గొడవలు చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అవడంతో ఈ రెండు విషయాలు గమనించిన అజిత్ మరియు విజయ్లో నెక్స్ట్ రిలీజ్ అయిన ఎటువంటి సినిమాలో కూడా తమ ఇద్దరి సినిమాల్లో ఒకరిని ఉద్దేశించి ఇంకొకరు ఎటువంటి డైలాగు వాడలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఏ డైలాగ్ వాడినా అది అజిత్ని ఉద్దేశించి వాడాడని, అజిత్ ఏ డైలాగ్ చెప్పినా అది విజయ్ని ఉద్దేశించి చెప్పాడని ఫ్యాన్స్ వారు మాత్రం అది చిన్నగా పెరిగి భూమిలో పడిన విత్తనం చిన్న వానసినులకి పెరిగి చిన్న చెట్టయి తర్వాత కుంగయి ఆ కొమ్మ ఏకంగా కుండని ఆక్రమించిందన్నట్టుగా చిన్న గ్రూపులుగా విడిపోయి తిట్టుకున్న ఫ్యాన్స్ పెద్ద గ్యాంగ్ వార్లా మారిపోయింది. అది ఎంతలా అంటే చచ్చేలా లేకుండా చంపుకునేలా. ఒక సినిమాకి విజయ్ యొక్క సినిమాటికల్ దొరకలేదని అభిమాని కూడా చనిపోయేంతలా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది విజయ్కి అజిత్కి. ఇలా ఫ్యాన్స్ చిన్న విషయాలకి పెద్ద విషయాలకి కౌంటర్ చేసుకుంటూ ఫ్యాన్స్ వారు మాత్రం పెరుగుతూనే పోయింది తమిళనాడు ఇండస్ట్రీలో. నెక్స్ట్ వచ్చిన ఈగల్ మూవీలో అజిత్ ఒక సాంగ్లో ఒక స్టెప్ని రోప్ సహాయంతో చేస్తాడు. అదే పోకిరి రీమేక్గా వచ్చిన పోకిరి మూవీలో విజయ్ అదే స్టెప్ని రోప్ లేకుండా చేస్తాడు. ఇలా ఫ్యాన్స్ చిన్న విషయాలకి పెద్ద విషయాలకి అజిత్ కౌంటర్ చేసుకుంటూ ఇలా ఫ్యాన్స్ చిన్న విషయాలకి పెద్ద విషయాలకి కౌంటర్ చేసుకుంటూ ఫ్యాన్స్ వారు మాత్రం పెరుగుతూనే పోయింది తమిళనాడు ఇండస్ట్రీలో. ప్రభుత్వ దర్శకత్వం వహించిన పోకిరి సినిమా 12/2007 పొంగల్ నాడు విడుదలైంది. పోకిరి భారీ విజయం సాధించి ఏడాది బ్లాక్ బాస్టర్ చిత్రంగా తమిళ ఇండస్ట్రీలో నిలిచింది. నటుడు అజిత్ నటించిన ఆల్వార్ కూడా అదే రోజు విడుదలైంది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. వీరిద్దరూ తర్వాత ఒక 5 సంవత్సరాలు పోటీ పడినారు. ఆఫ్టర్ 5 years మళ్ళీ 2014లో పొంగల్ నాడు పోటీ పడ్డారు. 12వసారి వీళ్ళిద్దరూ అజిత్ వీరం సినిమాతో, విజయ్ జిల్లా సినిమాతో పోటీ పడ్డారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం అజిత్ యొక్క అభిమానులు పండుగ చేసుకున్నారు. నెల్సన్ దర్శకత్వం వహించిన జిల్లా సినిమా మాత్రం యావరేజ్గా నిలిచింది. జిల్లా వీర సినిమా తర్వాత అజిత్ విజయ్లు మళ్ళీ ఎప్పుడూ పోటీ పడలేదు. 9 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ పొంగల్ సందర్భంగా 2023లో జనవరిలో వీరి సినిమాలు రిలీజ్ చేశారు. 9 సంవత్సరాల తర్వాత వీరిద్దరి సినిమాలు పొంగల్కి విడుదల కావడంతో అభిమానుల్లో ఆశలు మామూలుగా రేకెత్తలేదు. ఈ బరిలో విజయ్ యొక్క వారిస్ మూవీ అబో యావరేజ్గా నిలవగా అజిత్ యొక్క మూవీ యావరేజ్గా ఆడిందని చెప్పొచ్చు. 17 సార్లు పోటీ పడ్డ వీరిద్దరిలో విజయ్ ఎక్కువ సార్లు విజయం సాధించాలని చెప్పొచ్చు.